చలో అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గోల్కొండ కోటలో అసలు లాస్ట్ ఇయర్ అయితే అసలు సేఫ్టీ లేదు. చాలామంది కొట్లాటలు నెత్తిలు వల కొట్టుకోరు, ఇవన్నీ జరిగినాయి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అట్లా మీరు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఇట్లా చెప్పొచ్చు కదా, ఇట్లా కాకుండా కెమెరాలు పెట్టి అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఓపెన్ ప్లేస్ ఉంది కదా, డిస్టర్బెన్స్ చేయడం జరిగింది. చాలామంది అయితే నార్మల్గా గ్యాంగులు మెయింటైన్ చేస్తారు. బయటికి వెళ్ళి ఒక 30-40 గ్యాంగ్ వచ్చినా చాలామంది దుబ్బేస్తారు. ఇట్లా కాకుండా పోలీసు కూడా కమ్యూనిటీ అట్లా గ్యాంగులు తిరగకుండా చేస్తే బాగుంటుంది కన్నా. ఇప్పుడు మెసేజ్ ఏంటి చిన్నలకు అందిందంటే, మన గోల్కొండ కోటకు వచ్చిన వాళ్ళు మన ఈ బోనాలలో అందరు ఫ్యామిలీస్ రావడం జరుగుతుంది. అక్కడ బోనాలు ఎత్తుకొని వాళ్ళు కూడా వస్తారు. అక్కడికి వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగకుండా మన అమ్మవారిని దర్శించుకొని మంచిగా గెట్ టుగెదర్గా కూర్చొని అక్కడ భోజనం చేసుకొని ఒక ఏర్పాటు చేస్తే ఈ బోనాలు విజయవంతం అవుతాయి. కానీ లాస్ట్ ఇయర్ కొంచెం మీరు చెప్పినట్టే గొడవలు అయినాయి. ఈసారి కూడా కొంచెం మీరు చెప్పినట్టే అడ్వాన్స్ కూడా మేము మా తరఫు నుంచి కూడా మేము వాలంటీర్స్ పెంచి అక్కడ ఉన్న లేడీస్ కానీ అక్కడ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కాకుండా కూడా మేము పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ ఫిర్యాదు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది బోనాలు ఎత్తుకోబోతున్నారు అన్న. నార్మల్గా శివశక్తులైనా వాళ్ళకి చాలామందికి సేఫ్టీ లేకుండా పోతుంది క్రౌడ్ వల్ల. అంత క్రౌడ్కి ఇట్లా వేరే గేట్ పెట్టి పంపించేటోళ్ళకి అలాగా వచ్చేటోళ్ళకి అలాగా చేయడం మంచిగా ఉంటుంది కదా. అందరూ పోయేటప్పుడు అదే వచ్చేదారి అదే కాబట్టి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతారంట. దానికి ఏమంటారన్న? ఇప్పుడు విఐపి భక్తులకి జర స్పెషల్గా చూస్తారంట, నార్మల్ భక్తులకి ఇంకా నార్మల్గా చూస్తారంట. అదేమన్నా ఉందన్న గోల్కొండలో? మీరు ఇంత పెద్ద ఊరేగింపు తీస్తారు కదా అన్న, మీకు గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వస్తుందేమో, బయటికి వెళ్ళి కూడా ఫండ్స్ వస్తున్నాయేమో, అందుకే ఇంత పెద్దగా తీస్తారు. కానీ పేరు మాత్రం మీదే వస్తుందని బయట వాళ్ళు మాట్లాడుకుంటారు. శ్రీకాంత్ చారి ₹1 ఎరుకలు తీసుకుంటే గల్లబట్టి అడగవచ్చు. చలో వెల్కమ్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. సో ఫస్ట్ బోనాలు మన గోల్కొండ బోనాలు. ఇంతకీ గోల్కొండ బోనాల ఫస్ట్ బోనాలు ఎవరు చేస్తారు? నజర్ బోనము అండ్ ఇంకా మహంకాళమ్మ వారి ఊరేగింపు అవి ఇవి ఉంటాయి. ఆల్మోస్ట్ మనం చూస్తూనే ఉంటాము. ఇంతకు అది ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అండ్ ఇయర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఇక్కడ చేసే వాళ్ళ గుడి పూజారులను అయితే మనం అడిగి తెలుసుకుందాము. అండ్ ఇయర్ ఎంత డిఫరెంట్ ఉండబోతుంది అండ్ ఎంత కలర్ఫుల్గా ఉండబోతుంది. సో రండి. చలో అన్న నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు బోనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గోల్కొండ కోటలో అసలు లాస్ట్ ఇయర్ అయితే అసలు సేఫ్టీ లేదు. చాలామంది కొట్లాటలు నెత్తిలు వల కొట్టుకోరు, ఇవన్నీ జరిగినాయి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అట్లా మీరు ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఇట్లా చెప్పొచ్చు కదా, ఇట్లా కాకుండా కెమెరాలు పెట్టి అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది? మీరు చెప్పినట్టే లాస్ట్ ఇయర్ గొడవలు జరగడం జరిగింది. కొంతమంది అక్కడ లోకల్గా ప్లస్ ఇంకోటి బయట నుంచి వచ్చి కింద ఓపెన్ ప్లేస్ ఉంది కదా, డిస్టర్బెన్స్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ ఇయరే ఈ డిసైడ్ అయిపోయింది, కింద పికెట్ కూడా వేయడం జరిగింది. అలాగే ఈసారి ఒక 40 నుంచి 50 కెమెరా కూడా ఆల్రెడీ ఫిక్స్ అవుతున్నాయి. ఇప్పుడు బోనాల 1 month నుంచి స్టార్ట్ అయిపోయింది వర్క్ అక్కడ. ఇంకోటి మా టెంపుల్ ఈఓ గారు శ్రీనివాసరాజు గారు కూడా అక్కడ టెంపుల్ సరౌండింగ్లో ప్లస్ కింద కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. లాస్ట్ ఇయరే మన ఏసీపీ సాబ్, ఫయ్యాజ్ సాబ్, ఇంకోటి ఉన్న మన వెంకటేశ్వర సాబ్ కూడా ఆడ లోకల్గా ఉన్న పీస్ అండ్ మైత్రి కమిటీ మెంబర్లని ప్లస్ లోకల్ ఉన్న వాలంటీర్స్ కూడా పెట్టడం జరిగింది. కొంచెం కావాలని కొంతమంది న్యూసెన్స్ చేశారు అక్కడ, కానీ అదే అదుపులో తీసుకున్నారు, అప్పుడే తీసుకున్నారు. ఓకే అన్న. ఇప్పుడు మళ్ళీ చాలామంది అయితే నార్మల్గా గ్యాంగులు మెయింటైన్ చేస్తారు. బయటికి వెళ్ళి ఒక 30-40 గ్యాంగ్ వచ్చాగానే చాలామందిని దుబ్బేస్తారు. ఇట్లా కాకుండా పోలీసు కూడా కమ్యూనిటీ అరే ఇట్లా గ్యాంగులు తిరగకుండా చేస్తే బాగుంటుంది కన్నా. ఇప్పుడు ఇది గోల్కొండ బోనాలు అంటే ప్రత్యేకత అందరికీ. గోల్కొండలో 4 రోజులు బోనాలు అవుతాయి. కానీ గ్యాంగులో కొంత ఏంటంటే మన అమ్మవారి గుడికి వచ్చినాము, కొంచెం ఆ ట్రెడిషనల్ పద్ధతిగా బోనాలలో ఉండాలి. కానీ అక్కడ గొడవలు చేయడం వల్ల అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని బోనాలు చేసేవాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ డిస్టర్బెన్స్ అవుతుంది. అది కూడా అవేర్నెస్ గురించి కూడా నేను ఒక మెసేజ్ ఏంటి చిన్నలకు అందిందంటే, మన గోల్కొండ కోటకు వచ్చిన వాళ్ళు
మన ఈ బోనాలలో అందరు ఫ్యామిలీస్ రావడం జరుగుతుంది. అక్కడ బోనాలు ఎత్తుకొని వాళ్ళు కూడా వస్తారు అక్కడికి. వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగకుండా మనం అమ్మవారిని దర్శించుకొని మంచిగా అక్కడ గెట్ టుగెదర్గా కూర్చొని అక్కడ భోజనం చేసుకొని ఒక ఏర్పాటు చేస్తే ఈ బోనాలు విజయవంతం అవుతాయి. కానీ లాస్ట్ ఇయర్ కొంచెం మీరు చెప్పినట్టే గొడవలు అయినాయి. కానీ ఈసారి కూడా కొంచెం మీరు చెప్పినట్టే అడ్వాన్స్ కూడా మేము మా తరఫు నుంచి కూడా మేము వాలంటీర్స్ పెంచి అక్కడ ఉన్న లేడీస్ కానీ అక్కడ ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ కాకుండా కూడా మేము పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ ఫిర్యాదు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అన్న ఇప్పుడు చాలామంది బోనాలు ఎత్తుకోపోతున్నారు అన్న. నార్మల్గా శివశక్తులైనా వాళ్ళకి చాలామందికి సేఫ్టీ లేకుండా పోతుంది క్రౌడ్ వల్ల. అంత క్రౌడ్కి ఇట్లా వేరే గేట్ పెట్టి పంపించేటోళ్ళకి అలాగా వచ్చేటోళ్ళకి అలాగా చేయడం మంచిగా ఉంటుంది కదా. అందరూ పోయేటప్పుడు అదే వచ్చేదారి అదే కాబట్టి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతారంట. దానికి ఏమంటారన్న? సొల్యూషన్ ఏంటంటే ఇది గోల్కొండ టెంపుల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉంది. అక్కడ ఏంటంటే మనం ఒకటి వే గురించి టెంపరీగా పెట్టడం జరుగుతుంది కానీ పర్మనెంట్గా చేయలేము అక్కడ. సో లాస్ట్ ఇయర్ ఈఓ గారు మన శ్రీనివాస్ రాజు గారు కూడా తాత్కాలికంగా టెంపుల్ బోనాలు ఎత్తుకోవాలకు కూడా దారి ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా దాని గురించి ఒక 5 నుంచి 10 మంది పోలీసు పెట్టడం జరిగింది. బోనం తీసుకొచ్చిన వాళ్ళకి ఓడి బియ్యం తీసుకొచ్చి వాళ్ళకి సపరేట్గా పంపించడానికి. ఇంకోటి లేడీస్కి జెంట్స్ కూడా అక్కడ క్యూ లైన్ గురించి ఒకటే దారి ఉన్నది మీరు చెప్పినట్టే. ఎక్కడం మళ్ళీ దిగడం అదే ఉంది. అందులోనే ఒక 4 క్యూ లైన్ చేయడం జరుగుతుంది. ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వన్ సైడ్గా ఒక బోనాలు వెళ్తానికి ఇంకోటి లేడీస్కి జెంట్స్కి సపరేట్గా లైన్ గురించి కూడా గత 10 సంవత్సరాల నుంచి సాయిబాచారి గారు రికమెండేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అది కొద్దిగా ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నందుకు కొంచెం ప్రాబ్లం ఉంది. కానీ టెంపుల్ వాళ్ళు లోకల్గా ఉన్న మన పీస్ అండ్ మైత్రి కమిటీ వాళ్ళు వాలంటీర్స్లో వాళ్ళందరూ కూడా మా యొక్క టెంపుల్ సరౌండింగ్లో హెల్ప్ చేయడం జరుగుతుంది. ఒక 10% అటు ఇటు కొంచెం ప్రాబ్లం ఉండదు. కానీ ఈసారి 100% అందరికీ బోనాల వాళ్ళకి ఓడిబియ్యాల వాళ్ళకి ప్లస్ క్యూ లైన్ కూడా ఈ ముందే సూచనగా మీరు ఇచ్చినందుకు ప్లస్ ముందుగా మేము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మేము ట్రై చేస్తాం 100% భక్తులకు ఎలాంటి ప్రాబ్లం కాకుండా. ఇప్పుడు విఐపి భక్తులకి జర స్పెషల్గా చూస్తారంట, నార్మల్ భక్తులకి నార్మల్గా చూస్తారంట. అదేమన్నా ఉందా అన్న గోల్కొండలో? గోల్కొండలో అట్లేం లేదు. మార్నింగ్ మీరు చూడవచ్చు 9 గంటలకి అక్కడ అమ్మవారికి ముందు గర్భగుడిలోనే పటం వేయడం జరుగుతుంది. ఇక పటం వేసిన తర్వాత గుడి లోపల అలౌ చేయరు. దానికన్నా ముందంటే ఉదయం 6-7 గంటల లోపలికి ముందు అమ్మవారి గర్భగుడి లోపలికి వచ్చి మొక్కి వెళ్ళడం. కనుక ముందైతే మనం అక్కడ ఏమంటారు పటం వేసి పెడతాం నవధాన్యాలు. అది దాటైతే లోపలికి ఎవరు రారు. స్పెషల్గా ఏంటంటే అక్కడ సైడ్ నుంచి మనం అమ్మవారిని చూసుకోవచ్చు. గేట్లు కూడా లాక్ అయిపోతాయి. అలాంటి ఏమి స్పెషల్ పాసెస్ కానివ్వండి ఈ స్పెషల్ దర్శనం అయితే ఏం లేదు. ఉన్న 2 గుళ్ళు కూడా ఎదురుగానే అమ్మవారికి స్వయంభూ కనిపిస్తుంది మనకి. ఈ స్పెషల్ లోపలికైతే అలాంటి ఏం దర్శనం అయితే ఏముండదు. ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఊరేగింపు తీస్తారు కదా, మీకు గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వస్తుందేమో, బయటికి వెళ్ళి కూడా ఫండ్స్ వస్తున్నాయేమో, అందుకే ఇంత పెద్దగా తీస్తారు. కానీ పేరు మాత్రం మీదే వస్తుందని బయట వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మీరే పెట్టి తీస్తారు కదా. అది చాలా మంది అనుకున్న విషయం ఏంటంటే మీరు కాదు బయటికి వెళ్ళి కూడా ఫండ్స్ వస్తాయేమో అని అంటారు. మీరు ఎనీ టైం శ్రీకాంత్ చారి ₹1 ఎరుకలు తీసుకుంటే గల్లబట్టి అడగవచ్చు. ఇది ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. శ్రీకాంత్ చారి కానీ సాయిబాచారి కానీ సురేష్ కానీ ₹1 బయట నుంచి తీసుకొచ్చి ఊరేగింపు చేశారంటే మీ ముందే నేను గుండు కొట్టించడం రెడీ ఉన్నా. ఎందుకంటే ఈ ఊరేగింపు గత 15 సంవత్సరాల నుంచి మహాంకాళి అమ్మవారి ఊరేగింపు మా తాత ముత్తాతలు గిఫ్ట్ అది మాకు. సో అమ్మవారిని ఫేమస్ చేయాలి బోనాలలో. ఎందుకంటే ఏనుగు మీద ఇక ఫండ్ అయితే ఎక్కడికి తీసుకోలేదు. గవర్నమెంట్ కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మేము ₹3 లక్షలు పెడుతున్నాము. మాకు ఒక ₹2 లక్షలు అని ఇవ్వమంటే ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం మాకు ఇవ్వలేదు. ఈసారి ప్రభుత్వం మళ్ళీ రికమెండేషన్ లెటర్ పెడతాము. కానీ ఇప్పుడు ఏసారి కూడా మాకు పైసలు అయితే ఇవ్వలేదు గత 15 సంవత్సరాల నుంచి. ఈసారి కూడా మేము అనుకున్నాము. మేము ఆల్రెడీ అలసిపోయినాము ఇక లెటర్లు పెట్టి పైసలు ఇస్తారేమో అని. ఇప్పటిదాకా ఇవ్వలేరు. మీరు ప్రూఫ్ చూపించండి, నేను మాట్లాడతాను. నేను ₹4 లక్షల చిట్టి వేసుకొని ఈ అమ్మవారి ఊరేగింపుకి నేను వైభవంగా రిసాలా బజార్ నుంచి గోల్కొండ కోట వరకు మహాంకాళి ఊరేగింపు నేను వైభవంగా తీసుకుని వెళ్తాను. అందులో ఎవ్వరు చందా కానీ ఎవరు మనకు స్పాన్సర్ ఎవ్వరు లేరు. నేనే మా కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి డ్రెస్ కానివ్వండి, వాళ్ళకి పగడీలు కానివ్వండి, అక్కడ అన్నదాన కార్యక్రమం కానివ్వండి, 2 ప్యాడ్ బ్యాండ్లు కానివ్వండి, పోతురాలు కానీ అందరికీ నేను దిల్ఖుష్గా చూసుకొని నేను ₹4 లక్షలు ఖర్చు పెట్టుకుంటాను. ఎవ్రీ ఇయర్ నేను చిట్టి వేసుకుంటాను. నేను సొంతంగా డబ్బులు పెట్టుకొని ఊరేగింపు తీస్తాను. ఈసారి గోల్కొండలో పూజలు ఎట్లుంటాయన్న? అసలు ఏమైనా కొత్తగా పూజలు చేయగలనుకుంటురా, లేకపోతే నార్మల్గా ఎప్పుడు నడిచే పూజలే నడుస్తున్నాయి? లేదు, ఇప్పుడు అలా కాదు. ప్రతిరోజు ఒక్కొక్క నవరాత్రి 9 పూజలు అవుతాయి.
ఒకరోజు ఫ్లవర్ డెకరేషన్తో పూజ అమ్మవారికి పూజ చేయడంతో, ఒకరోజు నవధాన్యాలతో అక్కడ అమ్మవారికి శాంతి పూజ చేయడం జరుగుతుంది, ఒకరోజు అమ్మవారికి అభిషేకాలు చేసేసి పూజ చేయడం జరుగుతుంది, ఒకరోజు కుంకుమార్చనతో అందరితో కుంకుమార్చన చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి అక్కడ స్వయంభూగా ఉన్న అమ్మవార్లకి మనం ఒక రోజు ముందే అమ్మవారికి అమాస రోజు నుంచే ఇక్కడ భక్తులందరూ వచ్చి బొట్లు పెట్టే కార్యక్రమం అలాగే అభిషేక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకోటి స్పెషల్గా ఏంటంటే 9 వారాలకి 9 రకాల అభిషేకాలు, కళ్ళు సాకాలు, ఒకరోజు దినమంతా కళ్ళు సాకాలు అమ్మవారికి కళ్ళు సాక పెట్టడం ఉంటుంది. 7వ పూజ రోజు అమ్మవారికి శావ ఉంటుంది. అంటే అమ్మవారి గుడిలో నుంచి బయటికి వెళ్ళి అక్కడ రాజు గద్దె ఉంది, అక్కడ ఎవరికి తెలియదు ఏంటంటే అక్కడ పాదాలు ఉన్నాయి అమ్మవారివి. అమ్మవారు ఏంటంటే గద్దె దగ్గర పోయి అక్కడ నేను అక్కడ వెలుస్తా అంటే రాజుగారు అప్పుడు ఉన్న కాకతీయ రాజులు గారు రాజుగారు ఉన్నప్పుడు ఇక్కడ కాదమ్మా కొండ కింద ఉండాలంటే అప్పుడు అమ్మవారు కొండ కింద రావడం జరిగింది. మీరు స్వయంగా చూడొచ్చు అక్కడ కింద అమ్మవారు చిన్న పాదాలు ఉన్నాయి క్యాంటీన్ దగ్గర, ఇంకా రాజు గద్దె కింద, అక్కడ నుంచి ఇక్కడ అమ్మవారు వేయడం జరిగింది అంతా. ఇప్పుడు ఈ గోల్కొండ కోటలోనన్న చాలామంది వస్తుంటారు పోతుంటారు, దొంగలు చాలామంది ఎక్కువయ్యారన్న. దానికి ఏమన్నా మీరు సెక్యూరిటీ ఏమైనా పెట్టిర్రా గుర్తు పట్టేటట్టు? చాలామంది పోలీసులకి అయితే దొంగలు తెలుసు, వాళ్ళకి వచ్చినప్పుడు ఏమన్నా నిఘా పెట్టిరా వాళ్ళ గురించి? లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ కాదు ఒక 10 సంవత్సరాల నుంచి నిఘా పెడితేనే ఉన్నారు. మన దొంగలు ఏంటంటే అన్న ఇప్పుడు అక్కడ గోల్కొండ కోటలు వచ్చిన తర్వాత అందరూ ఇక దొంగతనం చేసే వాళ్ళు కూడా కొంచెం అది ఉండాలి. ఇక గోల్కొండ కోటలో లాస్ట్ ఇయర్ అయింది, కానీ ఒక నెల 2 నెలల తర్వాత రికవర్ అయిన వాళ్ళ బంగారం వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. కానీ అంత పెద్ద దొంగతనం అయితే ఏం జరగలేదు. ఏదో ఒక పట్ట గొలుసులో పుస్తలతో కొట్టడం జరిగింది. కానీ ఇమీడియట్ హాఫ్ అన్ అవర్లో ఫోన్లు కూడా చాలా ఫోన్లు అయితే చాలా పోయినాయి అన్న. ఎందుకు ఫోన్లో ఊరేగింపులో రద్దీలో ఉన్న ఫోన్లు పోయినాయి, కానీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే ఫోన్లు పోయినాయి మీరు చెప్పినట్టే, అది కూడా ఒక నెల 2 నెలల్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు గోల్కొండలో అన్నదానం డైలీ అవుతుంది అన్న. ఇప్పుడు బోనాలు స్టార్ట్ కాగానే మన శ్రీ రాజు ఉస్తాద్ గురుస్వామి ఉన్నారు, టెంపుల్ అడ్వైజరు. ఆయన గత ఒక 15 నుంచి 20 సంవత్సరాల నుంచి అక్కడ దేవాలయంకి వచ్చే భక్తులకు ఫస్ట్ పూజ 7th ఇప్పుడు జూలై ఉంది కదా, ఆయన ఆధ్వర్యంలో ఒక 15 సంవత్సరాలు అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది. దాని తర్వాత లక్ష్మణన్న అని మన లక్ష్మణన్న షేక్పేట లక్ష్మణన్న అని ఆయన వాలంటీర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ ఫస్ట్ పూజ రోజు కమస్కమ్ ఒక వచ్చే భక్తులకి ఒక 50 నుంచి 60 వేల మంది భక్తులకు కూడా ఆయన అన్నదాన కార్యక్రమం పొద్దున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఫస్ట్ అయితే శ్రీ రాజు ఉస్తాద్ గురుస్వామి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 15 సంవత్సరాల తర్వాత అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లక్ష్మణ్ అనే ఆయన కూడా అన్నదాన కార్యక్రమం కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇంకా పైన అంటారా భక్తులకు ఎలాంటి హెల్ప్ సౌకర్యం ఏంటంటే పైన హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది, అక్కడ ఒక అంబులెన్స్ ఉండడం జరుగుతుంది, ఒక 5 పికెట్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ, డాక్టర్స్ ప్లస్ ఇంకోటి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ పికెట్ వేయడం జరిగింది. అలాగే మెడికల్గా టీం ఉన్నది అక్కడ, అంబులెన్స్ ఫెసిలిటీ ఉంది, వాటర్ కూడా పాయింట్స్ ఒక 5-6 జగలలో పాయింట్స్ పెట్టడం జరిగింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి అన్న మీది ఎప్పుడు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది? ఒకసారి మనకు తెలియని యూట్యూబర్స్ కూడా చాలామంది తెలుసుకోవాలి, ఏ రోజు అవుతుంది మీది, ఏ టైంకి అవుతుంది, ఎప్పుడు స్టాప్ అవుతుంది, అదన్నీ ఒకసారి చెప్తారా? అందరికీ ఆషాఢ మాసం అడ్వాన్స్గా బోనాలు శుభాకాంక్షలు. మన ఆషాఢ మాసం బోనాలు జూలై 7 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. తో రిసాలా బజార్ గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి శ్రీ గోల్కొండ మహాంకాళి అమ్మవారి పై విగ్రహము, అలాగే అక్కడ నుంచి ఊరేగింపు పెద్ద ఎత్తున బయలుదేరి గోల్కొండ కోటకి చేరే వరకు 5 గంటలకి, అలాగే బంజారీ దర్వాజా నుంచి నజర్ బోనం సర్కార్ బోనము, ఆ బోనం తీసుకెళ్ళి అక్కడ గోల్కొండ కోటకు చేరడం జరుగుతుంది. లంగరోజు నుంచి టొట్టేలా ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ ఒక దగ్గర గోల్కొండ చౌరస్తా వరకు వచ్చే వరకు 5-5:30 అవుతుంది. అమ్మవారు లోపలికి వెళ్ళే వరకు 6 గంటలకు అమ్మవారు గోల్కొండ కోటలో ఉంటుంది. సో ఈసారి అందరూ మన యూట్యూబర్ ఉన్న అందరూ ప్రేక్షకులకు అందరికీ 7th జూలై రిసాలా బజార్ గోల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి మహాంకాళి అమ్మవారి ఊరేగింపు సాయిబాబాచారి ఆధ్వర్యంలో, అక్కడ మహాంకాళి అమ్మవారి పూజారి సురేష్ ఆధ్వర్యంలో అక్కడ నుంచి పెద్ద ఎత్తున బయలుదేరడం జరుగుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూసిరు కదా 7th నుంచి అయితే షురూ కాబోతుంది గోల్కొండ కోట ఎల్లమ్మ తల్లి పాట, ఆషాఢ మాసం వస్తే తెలంగాణ అంతా ఆట. సో మీరు మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో వచ్చి ర్యాలీని సక్సెస్ఫుల్గా చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.